ఒక ఆశయం, ఒక లక్ష్యం, కృషి కలిస్తే ఒక విజయం. ఇదే మెదక్ జిల్లా విజయం. సంకల్పముంటే అసాధ్యాలను కూడా సుసాధ్యాలుగా మార్చుకోవచ్చని నిరూపించింది మెదక్ జిల్లా. రాష్ట్ర ప్రజలకు ముందు ముందు మరింత మంచి కాలాన్ని అందించాలని శ్రమిస్తోన్న గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులనందుకొని జిల్లా కలెక్టర్ శ్రీ సురేష్ కుమార్ గారి అకుంఠిత దీక్షా దక్షతలను వరంగా పొంది అధికారులు మరియు ప్రజల సంఘటిత భాగస్వామ్యంలో సంపూర్ణ పారిశుధ్యంలో విజయ పథం వైపు దూసుకుపోతోంది మెదక్ జిల్లా. దేశానికి పట్టుకొమ్మల్లాంటి పల్లెటూళ్లు పారిశుధ్య లోపం వల్ల ఎంతో వెనుకబడిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రజల్లో పారిశుధ్యత పట్ల సరైన అవగాహన, ఆచరణ లేకపోవడం. పారిశుధ్యత పాటించకపోవడం వల్ల వీరు ఎన్నో రకాల జబ్బుల బారిన పడి శారీరకంగా, ఆర్థికంగా చితికిపోతున్నారు. పారిశుధ్య లోపానికి ప్రముఖ కారణం బహిరంగ మల విసర్జన. దీనివల్ల పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా మారి త్రాగే నీరు, తినే ఆహారం కలుషితమై అతిసారం, టైఫాయిడ్, కలరా, పోలియో మొదలైన వ్యాధులు విజృంభిస్తున్నాయి. 80% వ్యాధులు అపరిశుభ్రత వల్లనే కలుగుతున్నాయంటే పారిశుధ్యం ఎంత అవసరమో అర్థమవుతుంది. మెదక్ జిల్లాలోని ఈ గ్రామం పేరు ఎన్కేపల్లి. బహిరంగ మల విసర్జన, అపరిశుభ్ర పరిసరాలు, కలుషిత నీరు మరియు వాతావరణాలతో అనారోగ్యాలకి నిలయంగా ఉండేది ఈ గ్రామం. ప్రజలు ఎప్పుడూ ఏదో ఒక రోగం బారిన పడుతూ ఉండేవారు. దీంతో అభివృద్ధి కుంటుపడింది. దీనంతటికీ కారణం పారిశుధ్య లోపం. కాని ఇదంతా నెల రోజుల క్రితం వరకే కనిపించిన పరిస్థితి. ఇప్పుడు ఎన్కేపల్లి ముఖ చిత్రమే మారిపోయింది. ఇప్పుడక్కడ అపరిశుభ్రత మచ్చుకి కూడా కనిపించదు. 100% మరుగుదొడ్ల నిర్మాణం, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, రక్షిత నీటి వాడకంతో ఎన్కేపల్లి 100% పారిశుధ్యతను పాటించే గ్రామాలకి కేంద్ర ప్రభుత్వం అందించే నిర్మల్ గ్రామ పురస్కారానికి అర్హత సాధించింది. ఎన్కేపల్లి మాదిరిగానే ఈ జిల్లాలోని ఇంకొక గ్రామం బస్వాపూర్ కూడా కేవలం 3 నెలల్లోనే సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధించి నిర్మల్ గ్రామ పురస్కారాన్ని అందుకోవడానికి ముస్తాబయింది. వీటిలాగే జిల్లాలోని ఇంకో 500 గ్రామాలు గత 3 నెలలుగా పారిశుధ్య కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ 100% పారిశుధ్యాన్ని సాధించడానికి ఉరకలు పెడుతున్నాయి. హఠాత్తుగా ఇంత మార్పు ఎక్కడి నుండొచ్చింది? ఎన్నాళ్లుగానో రాని ఫలితం గత 100 రోజుల్లోనే ఎలా సాధ్యపడింది? మెదక్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీ సురేష్ కుమార్ గారిలో కలిగిన ఆలోచనే ఈ మార్పుకి మూల కారణం. 1050 గ్రామాలున్న మెదక్ జిల్లాలో 99 గ్రామాలు మాత్రమే సంపూర్ణ పారిశుధ్యతను సాధించాయి. ఇంకా 90% గ్రామాల్లో పారిశుధ్య లోపం కొట్టొచ్చినట్టు కనిపించేది. మరుగుదొడ్లు లేకపోవడం వలన మహిళలకు ఎంతో ఇబ్బందికరమైన విషయం. అంటే సాధించింది గోరంతా, సాధించాల్సింది కొండంతా అని అర్థమైంది. ఈ 99 గ్రామాలే కాదు, జిల్లా మొత్తం సంపూర్ణ పారిశుధ్యాన్ని పాటించి
నిర్మల్ జిల్లాగా మార్చాలి అనిపించింది. ఆయన ఆలోచన ఒక ఆశయంగా మారింది. ఏదైనా సాధించాలనుకుంటే కృషి పట్టుదలలతో పాటు దిశానిర్దేశం, లక్ష్యం ఉండాలని ఆయన భావించారు. దాని ఫలితంగా ఏర్పడిన కార్యక్రమమే ఇంటింటా పారిశుద్ధ్యం. బహిరంగ మల విసర్జనే పారిశుద్ధ్య లోపానికి ప్రధాన కారణం. ఎప్పటి నుంచో పాతుక్కుపోయి ఉన్న ఈ సాంఘిక దురాచారాన్ని దూరం చేయడం ద్వారా మాత్రమే ఇంటింటా పారిశుద్ధ్యాన్ని సాధించగలము అని అర్థమైంది. దీనికోసం ఒక బృహత్ ప్రణాళికను, కార్యాచరణను రూపొందించాలనుకున్నారు. ఏది చేసినా యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన అవసరం ఉందనుకున్నారు. 100 రోజుల్లో 1,00,000 మరుగుదొడ్ల నిర్మాణం. దాంట్లోంచి పుట్టిన లక్ష్యమే ఎన్నో ఏళ్లు పట్టే ఈ కార్యక్రమాన్ని కేవలం 100 రోజుల్లో పూర్తి చేయాలనుకోవడం నిజంగా సాహసమే. కానీ ఒక మనిషి 100 రోజుల్లో చేసే పనిని 100 మంది కలిస్తే ఒక్క రోజులోనే పూర్తి చేయొచ్చు. అందుకే ఇదేదో ఒక శాఖకు సంబంధించిన వ్యవహారంలా కాక అన్ని శాఖల ఉద్యోగులను, ప్రజా సంఘాలను ఏకం చెయ్యాలనుకున్నారు. యూనిసెఫ్ మరియు జిల్లా నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య కమిటీ ఆధ్వర్యంలో సంపూర్ణ పారిశుద్ధ్య ప్రచార కమిటీ ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతల్ని అప్పగించారు. కలెక్టర్ గారి అధ్యక్షతన జిల్లాలో ఉన్న 46 మండలాల మహిళా సమాఖ్య సంఘాల అధ్యక్షులు మరియు ఆయా మండల స్థాయి అధికారులతో పలు దఫాలు సమావేశాలు ఏర్పాటు చేసి కార్యాచరణకు రూపకల్పన చేశారు. మొత్తం 46 మండలాల్లోనూ మండలానికి 10 గ్రామాల చొప్పున ఎంపిక చేసి ఇంటింటా పారిశుద్ధ్యాన్ని అమలు చేయడం, మండల స్థాయిలో సహాయం మరియు పర్యవేక్షణ కోసం కోఆర్డినేటర్స్ ని నియమించడం, గ్రామాల్లో ఇన్ఛార్జ్ సర్పంచులుగా బాధ్యతలు నిర్వహిస్తోన్న ఆయా మండల స్థాయి అధికారులను ఆయా గ్రామాలకు దత్తాధికారులుగా కూడా నియమించి అదనపు బాధ్యతలు అప్పగించడం, గ్రామస్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు కలిగిన ఆశా, అంగన్వాడీ మొదలైన ఏదో ఒక ప్రభుత్వ శాఖలో గౌరవ వేతనంతో పనిచేయుచున్న వారిని ఫోకల్ పర్సన్స్గా నియమించడం, గ్రామాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాలు మరియు గ్రామ సంఘాలను భాగస్వాములుగా చేసుకోవడం, మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో రూరల్ శానిటరీ మార్ట్లను ఏర్పాటు చేయడం, పాంప్లెట్స్, హోర్డింగ్స్, ఆటోల ద్వారా, ఫ్లెక్సీల ద్వారా, సినిమా థియేటర్స్లో స్లైడ్స్, కేబుల్ టీవీలలో లఘు చిత్రాల ప్రదర్శనల ద్వారా మరియు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళాజాత బృందాల ఊరూరా ప్రదర్శనల ద్వారా ప్రజల్లో అపరిశుద్ధత పట్ల అవగాహన కల్పించడం, చైతన్యపరచడం, మేము ఆడోళ్ళము కూలి చేసుకొని బ్రతకం మేము. అయితే పొద్దునక వెళ్ళి కూలి చేసుకొని రాత్రి పూట వచ్చాయి. రాత్రి పూట ఇంటికి వచ్చి మొగడిని అరుచుకోవాలి, కొడుకులు నడుచుకోవాలి, పిల్లలు నడుచుకొని రాత్రి పూట చెంబు పట్టుకొని దొడ్డికి పోయినాయి. అంతే, దొడ్డికి పోయారు పెద్ద పాము వచ్చింది. బావా నాకు బావా కట్ట రాజ్యం పోతా ఏంటిదే గవ్వలు చూస్తారా అడయ పాములు. అయితే పెద్ద పాము రాగానే డబ్బాడ వారేసినాయి. ఇంటికి వచ్చిన బావా, అయ్యో దేవుడా గందు గురించి కట్టుకుంటున్నావు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం నుండి పొందే నిధుల పంపిణీని సులభతరం చేయడం, ఇందిరా క్రాంతి పథకం ఆధ్వర్యంలో లబ్ధిదారులకు గ్రామ సంఘాల ద్వారా మరుగుదొడ్ల నిర్మాణానికి లోన్స్ ఇప్పించడం, ప్రతి సోమవారం జరిగే సెట్ కాన్ఫరెన్స్ ద్వారా, ప్రతి శనివారం జరిగే వైర్లెస్ సెట్ కాన్ఫరెన్స్ ద్వారా, ఎప్పటికప్పుడు నియోజకవర్గ స్థాయి సమావేశాల ద్వారా మరియు సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమం కోసం ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా మరుగుదొడ్ల నిర్మాణ ప్రగతిని పర్యవేక్షించడం. జిల్లా అధికార యంత్రాంగాన్ని, ప్రజా సంఘాలను ఒకే తాటిపైకి తీసుకువచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్యాన్ని చేరాలని సంకల్పించారు. ఈ సంకల్పమే ఒక ఆశయాన్ని ఆచరణలో పెట్టడానికి మార్గం చూపించింది. అధికారులలో, ప్రజల్లో చైతన్యం కలిగించడంలోనూ, ఆశయ సిద్ధికై నడుం బిగించడంలోనూ ఎంతో తోడ్పడింది. జిల్లాలో పారిశుద్ధ్యం మీద కలెక్టర్ గారు తీసుకున్న నిర్ణయాలు మా మహిళలకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. అప్పుడు మా ఉద్దేశంతో మేము కట్టుకున్నాము బాత్రూము. ఒక ఆడవాళ్ళ గురించి మా గిట్ట
మధ్యరాత్రి ఎక్కడ పోకూడదని మాది బాత్రూమ్ కట్టుకున్నాం. ప్రతి గ్రామంలోనూ 15 మంది మహిళలు సభ్యులుగా ఉన్న స్వయం సహాయక సంఘాలను, గ్రామ సంఘాలను ఈ కార్యక్రమంలో పాల్గొనేలా మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో సమావేశాలు